టీమిండియా జట్టు త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది. ఈ మ్యాచ్ల షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే వెల్లడించింది. ఈ సిరీస్ తేదీలు, అవి ప్రారంభమయ్యే టైం, వేదికలను ఖరారు చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్ 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్ 26వ తేదీన మెల్బోర్న్లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక కానుంది. ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెన్తో డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఇది పింక్ బాల్ మ్యాచ్. కాన్బెర్రా స్టేడియం ఈ అరుదైన మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి 2 టెస్ట్ మ్యాచ్ల మధ్య ఉండే గ్యాప్లు, అంటే నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 2 నెలల పాటు విరామం తీసుకోబోతున్నాడు. క్రికెట్కు దూరంగా ఉండబోతున్నాడు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సమఉజ్జి అయిన టీమిండియాను తన సొంత గడ్డపై ఎదుర్కొనాల్సి ఉండటం, జట్టుకు నాయకత్వాన్ని వహిస్తుండటం, యాషెస్తో సమానంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్నందున కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి వరుసగా అన్ని మ్యాచ్లు, సిరీస్లలో ఆడుతూ వస్తున్నాడు ప్యాట్ కమిన్స్. నాన్ స్టాప్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ భారత్లో ఏకంగా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో పాల్గొనాల్సి ఉన్నందున విరామం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు కమిన్స్.